ఇంకా కనికరం గురించి మనం చూసినట్లయితే కనికరం అనగా దయ, జాలి, సానుభూతి. ఎవరి పట్ల అయితే మనం సానుభూతిగా చూస్తామో, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని చూసి వీళ్ళకి కష్టాలు వచ్చినాయి నాకెందుకులే అని మనం వదిలేసి వెళ్ళేవారముగా ఉండకుండా వారి పట్ల జాలి కలిగిన గుణాన్ని, సానుభూతిని తెలియచేస్తామో ఇదే కనికరము అంటే. అయితే కనికరం అనగా ఇంకా కొంచెం లోతుగా ఇంకా మనం తెలుసుకోవాలంటే ఇతరుల కష్టాలు చూసి ఊరుకోకుండా వారికి సహాయం చేయాలనే కోరిక నీలో ఎప్పుడైతే కలుగుతుందో అదే కనికరం. వారికి సహాయం చేయాలి ప్రభువా, నేను ఇలా చూస్తూ నేను అయితే ఉండలేను ప్రభువా అని చెప్పేసి అని మనం అనుకున్నప్పుడు మంచి సమరయుడు ఏం చేశాడు? గాయాలు కట్టి దారిన వెళ్ళేవాడిని చూసి ఆయన అలా పడి ఉండగా గాయాలతో పడి ఉన్న వాడిని ఆయన మంచి సమరయుడుగా ఉన్నందున దేవుడు ఆయన ప్రేమను కలిగి ఉన్నందుకు వెళ్ళి ఆ మనిషిని, గాయపడిన మనిషిని ఆయన గాయాలను కడిగి శుభ్రంగా ఆయన గాయాలను కట్టి పూటకొల్లవానికి డబ్బులు ఇచ్చి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళతాడు. ఎందుకంటే దేవుని యొక్క గుణాతిశయాలను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమను విస్తరించే రీతిగా ఇక్కడ కూడా మనము ఆయన ఎడల కనికరము కలిగింది కనుక ఆ మంచి సమరయుడు ఆ పని చేయగలిగాడు. నీవు నేనైతే అలా మనం చేసినట్లయితే దేవుని ప్రేమను వ్యాప్తి చేసిన వారం అవుతాము. అయితే ఈ కనికరం ఏం చేసిద్ది అంటే మనలో చూసి వాళ్ళని ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కొరకు అని మనల్ని ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపించడమే ఈ కనికరం అని అంటే. ఇంకా లాటిన్ భాషలో చూస్తే ఈ కనికరాన్ని ఇందాక మీనింగ్ లో కంపాషన్ ఎలా అయితే చెప్పానో లాటిన్ లో కంపాటి అని కూడా అంటారు దీన్ని. ఇంకా దీనికి లోతుగా అర్థం ఏంటంటే వారి కష్టాన్ని మనం చూడటమే కాదు, వారి కష్టాన్ని గురించిన బాధ మనల్ని బాగా ఇబ్బంది పెట్టిద్ది. ఎలా? ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి, అయ్యో ఈ స్థితిలో ఉన్నారేంటి. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి మనం అక్కడ చూడంగానే ఎవరైనా స్పాట్ లో చనిపోతే ఆ ఆవేదన, ఆ బాధ ఆ రోజంతా కూడా మనల్ని విడిచిపెట్టదు, కళ్ళ ముందు అది కనిపిస్తున్నట్లుగానే ఉంటుంది. అందుకనే మనము ఈ కనికరాన్ని కలిగి ఉన్నట్లయితే ఇతరుల పట్ల మనము కనికరం కలిగి ఉండేవారముగా ఉంటే వారి గురించిన బాధను మనము కలిగి ఉంటాం. వారికి ఏదైనా సహాయం చేయాలనే కోరిక మనలో ప్రేరేపించబడుతుంది. అయితే